హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. ఈ రోజు వీడియోలో చాలా అంటే చాలా హెల్తీకరమైన బనానా కేక్ ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎవరైనా సరే ఈ బనానా కేక్ ని చాలా ఈజీగా చేయవచ్చు. స్మూత్ గా, సాఫ్ట్ గా, ఫ్లఫీగా ఉంటుంది. ఇక పిల్లల కోసం చేయాలనుకుంటే ఇది ఒక మంచి బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్. ముందుగా 500 గ్రామ్స్ బనానా తీసుకొని మంచిగా స్మాష్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు 200 గ్రామ్స్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా లేక ఈనో, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి మంచిగా జల్లెడ పట్టి పక్కనుంచండి. ఇప్పుడు మరొక బౌల్లో 50 గ్రామ్స్ బటర్, 200 గ్రామ్స్ తురిమిన బెల్లం, 60 to 70 గ్రామ్స్ ఆయిల్ వీటన్నిటిని వేసి విస్క్ లేక బీటర్ తో మంచిగా 2 మినిట్స్ వరకు బీట్ చేయండి. ఇప్పుడు బిగ్ సైజ్ లో ఉన్న 1 ఎగ్ ని తీసుకుని ఇందులోకి వేసి మరొక నిమిషం పాటు మంచిగా బీట్ చేసి మ్యాష్ చేసి పక్కనుంచుకున్న బనానాను వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసి మరొక 2 మినిట్స్ వరకు మంచిగా బీట్ చేయండి. మీరు ఎంతసేపు బీట్ చేస్తే కేక్ అంతా ఫ్లఫీగా, సాఫ్ట్ గా తయారవుతుంది. బ్యాటర్ ఈ విధంగా థిక్గా తయారైన తర్వాత మనం జల్లెడ పట్టి పక్కనుంచుకున్న పిండిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి కొద్ది కొద్దిగా వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ ఒకే డైరెక్షన్ లో చిన్నగా కలుపుతూ ఉండలు ఏమీ లేకుండా బ్యాటర్ ని మంచిగా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు కేక్ టిన్ కి కొద్దిగా ఆయిల్ ని గ్రీస్ చేసి బటర్ పేపర్ పెట్టి మరొకసారి ఆయిల్ లేక ఘీతో మంచిగా గ్రీస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కనుంచుకున్న కేక్ బ్యాటర్ ని వేసి అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నట్స్ తో గార్నిష్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా కుక్కర్ లోకి కొద్దిగా సాల్ట్, జల్లెడ లాంటిది పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుని ఆ తర్వాత కేక్ టిన్ ని పెట్టి లో ఫ్లేమ్ మీద దాదాపు 45 to 50 మినిట్స్ వరకు ఉంచండి. ఒక 5 మినిట్స్ అటు ఇటు పడవచ్చు. మధ్యలో ఒకసారి మీరు కేక్ ని చెక్ చేసుకోండి. గుర్తుంచుకోండి, కుక్కర్ మూత మీద విజిల్ ని అస్సలు పెట్టకూడదు. అప్పుడే మీకు కేక్ మంచిగా బేక్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా టూత్ పిక్ కి ఏమి అంటుకోకుండా క్లియర్ గా ఉంటే ఇక మీకు నో డౌట్ కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. చూసారా కదండి, మీరే ఓవెన్ తో పని లేకుండా కుక్కర్ లో ఎంత చక్కగా ఈజీగా సింపుల్ గా మంచి హెల్దీకరమైన బనానా కేక్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నామో. ఇక లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంటుంది. నన్ను నమ్మండి, ఇంట్లో పిల్లలు పెద్దలకి అందరికి నచ్చుతుంది. ఒకసారి ట్రై చేస్తే మీరే చెప్తారు టేస్ట్ సూపర్ అని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బా.